హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే రెండు i3 సిస్టమ్లు ఉన్నాయి పాతవి. సో ఇది ఏంటంటే వేరే ప్రాబ్లం ఉన్నాయి రెండిట్లో. సో మీకు ఒకసారి ఒక్కోటి కనెక్ట్ చేసి చూపెడతాను. సో సిపియు అంటే ఆన్ అయిన తర్వాత మనకు ఇలా వస్తుంది, ఒకసారి చూపెడతాను. చూడండి, ఆన్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఏంటంటే మన విండోస్ ఓపెన్ అవ్వట్లేదు. సో మనం ఎన్నిసార్లు ఇది చేసినా కూడా మళ్ళీ అలాగే వస్తుంది. సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేయాలన్నది వీడియోలో చెప్తాను. మళ్ళీ ఆన్ చేసినా మళ్ళీ అలాగే వస్తుంది. సో మీకు కూడా ఇలాంటి ఇష్యూ వస్తే ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఫార్మేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫార్మేట్ చేస్తేనే ఇదంతా క్లీన్ అయిపోతుంది. అలాగే చేసేటప్పుడు ఏంటంటే చూడండి, యూఈఎఫ్ఐ ఫార్మేట్ ఉంది కదా, యూఈఎఫ్ఐలో దాంట్లోనే దీన్ని మనం ఫార్మేట్ చేయాల్సి వస్తుంది. సో ఎంబీఆర్ కాకుండా జీపీటీ పార్టీషన్లో మనం చేయాలి దీన్ని. సో ఇప్పుడు చూడండి, నేను పెన్ డ్రైవ్ పెట్టాను. పెన్ డ్రైవ్లో ఏంటంటే జీపీటీ ఫార్మేట్లో ఏంటంటే యూఎఫ్ఐ ఫైల్ ఉంది. సో దాని ద్వారానే మనం దీన్ని ఫార్మేట్ చేయాలి. సో యూఈఎఫ్ఐ ఉంటేనే మనకి ప్రాబ్లం అనేది రిసాల్వ్ అయిపోతుంది. సో మీరు ఎంబీఆర్లో చేయకండి, జీపీటీలోనే చేయండి విండోస్ ఎక్కించుకునేటప్పుడు. సో ఇప్పుడు నేను సేమ్ నార్మల్ ఇది చేసినట్టే అన్ని ఫార్మేట్ చేసినట్టే చేస్తున్నా. సో ఇది రెగ్యులర్ మామూలుగా అన్నిట్లో చేసినట్టే ఫార్మేట్ చేయాలి. సో అన్నీ మనం ఎలా అయితే పార్టీషన్ డిఫరెంట్గా చేంజ్ చేసుకోవడమో అలా చేంజ్ చేసుకొని సేమ్ అలాగే చేయాలి. సో ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, సో మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే ఫార్మేట్ అయిపోతే అది ఆన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇంకో ఇష్యూ ఉంది చూడండి. ఒకసారి నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్ కానీ స్టార్ట్ కానీ చేస్తాను. సో మీరు మళ్ళీ ఒక ప్రాబ్లం చూపెడతాను. ఆ ప్రాబ్లము ఇక్కడ సెట్టింగ్స్లో మనం చేంజ్ చేయాలన్నమాట. అంటే బూట్లో చేంజ్ చేసుకోవాలి. సో ఒకసారి రీస్టార్ట్ కొట్టిన తర్వాత F1 F2 లేదంటే F12 ఇవి ప్రెస్ చేస్తుండండి. సో బూట్లో అనేది యూఈఎఫ్ఐలో పెట్టుకోవాలి మనం, అది మెయిన్. సో అందుకని చూడండి, F2 ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో బూట్ ఆర్డర్ అనేది మార్చేయాలి మీరు. చూడండి, లెగసీ తీసేసి యూఈఎఫ్ఐలో మీరు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ లెగసీ ఉంది కదా, యూఈఎఫ్ఐలో పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని మనము బూట్లో విండోస్ బూటింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. పెట్టి అప్లై చేసుకోండి. చూడండి, ఇప్పటి నుంచి మన సిస్టమ్ స్టార్ట్ అయిన ప్రతిసారి డైరెక్ట్ విండోస్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఆ ఇష్యూ రాదు, ఏ ఇష్యూ రాదు. చూడండి, పెన్ డ్రైవ్ తీసేసాను. ఇప్పుడు సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఏంది డైరెక్ట్ మనకు విండోస్ అనేది వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఏంది అలా వచ్చేది కాదు. సో ఇప్పుడు మన ప్రాబ్లం రిజాల్వ్ చేసాం కాబట్టి డైరెక్ట్ విండోస్ అనేది చూడండి ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు ఇలా రాలే కదా. సో ఇప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. సో చూడండి, విండోస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసేయచ్చు కదన్నమాట. చూడండి, ఓపెన్ అయిపోయింది. సో ఇదన్నమాట. సో ఇకపై మనకి ఎలాంటి ఇష్యూ రాదు, ఎందుకంటే మనం యూఈఎఫ్ఐలో పెట్టేసాము. సో లెగసీలో ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుండే. సో లెగసీ లేదు కాబట్టి ఇకపై ఎప్పుడు ఆ ఇష్యూ రాదు. సో మీ దగ్గర కూడా డెల్లో ఇలాంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు లేదంటే లెగసీ తీసేసి యూఈఎఫ్ఐలో పెట్టేయండి.
మనకి ఈ ఇష్యూ అనేది రాదు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.